హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను యాంగులర్‌లోని స్లైస్ పైప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఈ స్లైస్ పైప్ అనేది మనం ఒక యారేలో గాని, స్ట్రింగ్‌లో కానీ ఒక పర్టిక్యులర్ పోర్షన్ మాత్రమే డిస్‌ప్లే చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ నేను ఏం చేశానంటే హెచ్‌టీఎంఎల్‌లో ఒక స్ వేరియబుల్ నేమ్‌ని స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ ద్వారా డిస్‌ప్లే చేశాను. అక్కడ మనకు ఆ వేరియబుల్‌లో ఏముంది అనంటే ఈ టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్ మనకి బై డిఫాల్ట్ ఆ వేరియబుల్ యూజ్ చేయంగానే మొత్తం డిస్‌ప్లే అయిపోయింది ఈ పారాగ్రాఫ్‌లో. ఇప్పుడు నాకు ఆ పారాగ్రాఫ్ ట్యాగ్‌లో మొత్తం ఆ టెక్స్ట్ మొత్తం అవసరం లేదు. జస్ట్ మనకొక 50 క్యారెక్టర్స్ డిస్‌ప్లే అవ్వాలి అని అనుకుంటే, అప్పుడు మనం ఏం చేయొచ్చంటే స్లైస్ పైప్‌ని యూజ్ చేయొచ్చు. స్లైస్ పైప్‌కి మనం ఏమేమి ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి అనంటే, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఆ స్ట్రింగ్‌లో అది ఇండెక్స్. ఎక్కడి వరకు కంటిన్యూ చేయాలి అది ఎండ్ ఇండెక్స్. స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్. సో, మనకి ఈ డిస్క్రిప్షన్ అనే స్ట్రింగ్‌లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయో వాటిలో 0 నుంచి 50 వరకు డిస్‌ప్లే అవుతాయి. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఓన్లీ 50 క్యారెక్టర్సే డిస్‌ప్లే అయింది. నేను ఇప్పుడు 100 ఇస్తున్నా. ఓన్లీ మనకి 100 క్యారెక్టర్సే డిస్‌ప్లే అయింది. ఎక్కడి నుంచి 0th ఇండెక్స్ దగ్గర నుంచి 100 ఇండెక్స్ వరకు డిస్‌ప్లే అయింది. ఇప్పుడు నేను జస్ట్ 1 అని ఇస్తున్నా. మనకి సింగిల్ క్యారెక్టర్ డిస్‌ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మనం స్టార్టింగ్ మనకి స్ట్రింగు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అది. మనం స్టార్టింగ్ 10 కాడ నుంచి ఇస్తే, మనకి ఆ స్ట్రింగ్‌లో 10 ఇండెక్స్ కాడ నుంచి 10 వరకే. అక్కడ మనం ఎండ్ 10 స్టార్ట్ 10 ఇచ్చాం కాబట్టి ఏమీ రాలేదు. ఇప్పుడు నేను 10 నుంచి 100 ఇస్తున్నా. ఆ స్ట్రింగ్‌లో ఇండెక్స్ 10 కాడ నుంచి ఇండెక్స్ 99 వరకు ఎన్నైతే ఉంటాయో అన్నీ ప్రింట్ అయినాయి. సో, ఇది మనం రియల్ టైమ్‌లో ఒక యూజ్ కేస్ చూసినట్టయితే సో, ఇక్కడ మనకి ఆర్టికల్స్ ఉంటాయి కదా! చాలా వెబ్ పేజెస్‌లో మనకి ఆర్టికల్స్ ఉంటాయి. ఇనీషియల్‌గా మనకి మొత్తం ఆర్టికల్ అంతా డిస్‌ప్లే చేయరు. ఒక లైన్ కానీ, 2 లైన్స్ కానీ డిస్‌ప్లే చేసి, తర్వాత రీడ్ మోర్ అనే టెక్స్ట్ పెడతారు. సో, ఇప్పుడు నేను రీడ్ మోర్ మీద క్లిక్ చేస్తే, మనకి ఈ విధంగా మొత్తం డిస్‌ప్లే అయింది. ఇనీషియల్‌గా మొత్తం డిస్‌ప్లే అవ్వలే. ఇప్పుడు మనకి హైడ్ అనే టెక్స్ట్ వచ్చింది. మళ్ళీ హైడ్ అయిపోతుంది. మళ్ళీ రీడ్ మోర్ మీద క్లిక్ చేస్తే మొత్తం వస్తుంది. మళ్ళీ హైడ్ మీద క్లిక్ చేస్తే ఇలా మొత్తం పోతుంది. సో, ఇలా చేయాలి అనంటే మనం ఎలానో చూద్దాం. సో, ఇక్కడ నేను జస్ట్ ఒక హెడ్డింగ్ ట్యాగ్ తీసుకున్నా. ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నా. ఆ పారాగ్రాఫ్ ట్యాగ్‌లో డిస్క్రిప్షన్ అనే వేరియబుల్‌లో ఉన్న స్ట్రింగ్‌ని డిస్‌ప్లే చేస్తున్నా. ఇప్పుడు నేను స్లైస్ పైప్ ఇచ్చాను. స్లైస్ పైప్‌లో 0 దగ్గర నుంచి డిస్‌ప్లే అవ్వాలి. అండ్ ఎండ్ వాల్యూ ఎంతైతే ఉంటుందో అంత. ఈ ఎండ్ వాల్యూ మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుందనంటే, ఇక్కడ మనం తీసుకున్న టెంప్లేట్‌లో నుంచి వస్తుంది. ఇనీషియల్‌గా నేను ఎండ్ వాల్యూ 100 తీసుకున్నా. సో, ఇక్కడ నేను 100 తీసుకున్నాను. ఇప్పుడు మనం ఎండ్ వాల్యూ 100 తీసుకున్నాం కదా! కాబట్టి మనకి 0 నుంచి 100 వరకు మాత్రమే అక్కడ క్యారెక్టర్స్ అనేవి డిస్‌ప్లే అయినాయి. ఇప్పుడు మనం ఇంకొక లింక్ తీసుకోవాలి. లేకపోతే ఒక టెక్స్ట్ తీసుకోవాలి. దీని మీద క్లిక్ ఈవెంట్ యాడ్ చేసి, దీన్ని క్లిక్ చేసినప్పుడేమో మొత్తం ఎండ్ వాల్యూ అనేది ఆ స్ట్రింగ్‌లో ఎంతైతే ఉంటుందో అంత డిస్‌ప్లే చేయించాలి. కాబట్టి నేనేం చేశానంటే ఒక స్పాన్ ట్యాగ్ తీసుకున్నాను. ఆ స్పాన్ ట్యాగ్‌కి బూట్‌స్ట్రాప్ క్లాస్ టెక్స్ట్ డేంజర్ యూజ్ చేశాను రెడ్ కలర్ కోసం. దీనికి క్లిక్ ఈవెంట్‌ని యాడ్ చేశాను. సో, క్లిక్ టోగిల్ ఆర్టికల్ అని ఇచ్చాను. అదొక మెథడు టైప్‌స్క్రిప్ట్‌లో మనం డిఫైన్ చేద్దాము. దీంట్లో మళ్ళీ మనకి అక్కడ డిస్‌ప్లే అవ్వాల్సిన టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొక వేరియబుల్ నుంచి ఇచ్చాను. నార్మల్‌గా ఇక్కడ మనం ఏదో ఒకటి రాసుకోవచ్చు. కానీ అక్కడ నేను ఎందుకు ఇచ్చానంటే అలాగా, మనం ఒకసారి క్లిక్ చేసినప్పుడేమో రీడ్ మోర్ అని, ఇంకొకసారి క్లిక్ చేసినప్పుడేమో హైడ్ అని మనకిక్కడ చూపించాలి కాబట్టి, అక్కడ కూడా నేను ఒక వేరియబుల్ వాల్యూ ఇచ్చాను. ఎప్పుడైతే ఈ లింక్ మీద క్లిక్ చేస్తారో యూజరు రీడ్ మోర్ అని, హైడ్ మీద గాని క్లిక్ చేసినప్పుడు, నేను టైప్‌స్క్రిప్ట్‌లో ఇంకొక వేరియబుల్ తీసుకున్నా. షో అని, లింక్ టెక్స్ట్ అని. షో అనేదేమో ఇనీషియల్‌గా ఫాల్స్ తీసుకున్నా. కాబట్టి ఇనీషియల్‌గా మనకి మొత్తం డేటా అనేది చూపించట్లే పారాగ్రాఫ్‌లోది. నెక్స్ట్ లింక్ టెక్స్ట్ అనేది రీడ్ మోర్ తీసుకున్నాను. కాబట్టి ఇక్కడ మనకి రీడ్ మోర్ అనేది కనిపించింది లాస్ట్‌లో. ఇప్పుడు మనం ఈ రీడ్ మోర్ అనే గాని, హైడ్ గాని లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. టర్గిల్ ఆర్టికల్ అని. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే చెక్ చేస్తున్నాం. షో అనే వేరియబుల్ వాల్యూ ఫాల్స్ ఉంటే మనం ఒకలా చేయాలి. షో అనే వేరియబుల్ వాల్యూ ట్రూ ఉంటే ఒకలా చేయాలి. ఇనీషియల్‌గా షో అనే వేరియబుల్ వాల్యూ ఫాల్స్ తీసుకున్నా. కాబట్టి మనకి ఇక్కడ డేటా ఏం మొత్తం డిస్‌ప్లే అవ్వట్లే. ఇప్పుడు మనం ఆ బటన్ మీద అంటే అక్కడ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ షో అనే వేరియబుల్ ఫాల్స్ ఉంటేనేమో మనం ఏం చేయాలి? నెక్స్ట్ టైమ్ యూజ్ చేసేదానికి ఈసారి షో అనే వేరియబుల్ ట్రూ చేస్తున్నాం.
షో అనే వేరియబుల్ ట్రూ చేసి దాంతో పాటు ఏం చేస్తున్నాం, దిస్ డాట్ ఎండ్. ఎండ్ అనే వేరియబుల్‌లో ఇనీషియల్‌గా 100 పెట్టాము. కానీ ఎప్పుడైతే షో అనే వేరియబుల్ ఫాల్స్ ఉండి యూజర్ ఆ లింక్ మీద క్లిక్ చేస్తారో అప్పుడు మనం షో అనే వేరియబుల్ ట్రూ చేస్తున్నాం. ఎండ్ ప్లేస్‌లో ఏం పెడుతున్నాం అనంటే మనం తీసుకునే స్ట్రింగ్ యొక్క లెంత్ పెడుతున్నాం. అండ్ ఇక్కడ నేను లింక్ టెక్స్ట్ హైడ్ పెడుతున్నా. కాబట్టి మనం షో రీడ్ మోర్ మీద క్లిక్ చేయంగానే ఎండ్ వాల్యూ ఈ కంప్లీట్ స్ట్రింగ్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ టెక్స్ట్ అనేది మనకి హైడ్ అని రీప్లేస్ అవుతుంది. సో, లింక్ టెక్స్ట్ హైడ్ అని పెట్టాం. ఒకవేళ ఇలా లేదు. షో అనే వాల్యూ ట్రూ ఉంది. అది ఎప్పుడు షో అనే వాల్యూ ట్రూ ఉంటుంది? ఫస్ట్ టైము మనం దీని మీద క్లిక్ చేయంగానే షో అనే వాల్యూ ట్రూకి అయిపోతుంది. చేంజ్ అవుతుంది ఇక్కడ ట్రూకి. తర్వాత డిస్క్రిప్షన్ మొత్తం లెంత్ ఎంతైతే ఉందో అంతా మనకి స్ట్రింగ్ డిస్‌ప్లే అయిపోతుంది. లింక్ టెక్స్ట్ హైడ్ పెట్టాం. కాబట్టి ఇప్పుడు మనకి లింక్ టెక్స్ట్ హైడ్ వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తున్నా. ఈ పర్టిక్యులర్ టైమ్‌లో మనం క్లిక్ చేసేటప్పటికి షో అనే వేరియబుల్ ట్రూ అవుతుంది. కాబట్టి షో అనే వేరియబుల్ ట్రూ అన్నప్పుడు మనం అప్పుడు ఏం చేయాలి? షోని ఫాల్స్ చేసేయాలి. అండ్ ఎండ్ వాల్యూని 100 చేసుకోవాలి. 100 అయితే 100 మనకి ఎన్ని క్యారెక్టర్స్ డిస్‌ప్లే చేయాలనుకుంటే ఇనీషియల్‌గా అంత. అండ్ నెక్స్ట్ దిస్ డాట్ లింక్ టెక్స్ట్ ఏమో రీడ్ మోర్ పెట్టాను. కాబట్టి మళ్ళీ మనకిక్కడ రీడ్ మోర్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఇనీషియల్‌గా హైడ్ రీడ్ మోర్ తర్వాత మళ్ళీ హైడ్ ఇలా ఈ విధంగా మనం టాగుల్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.